తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కూటమి ఏడాది పాలనలో రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర రావట్లేదని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ధరలు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విమర్శలకు దిగింది. ప్రతిసారి ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించిన తరువాత జగన్ రాజకీయ లబ్ధి కోసం పరామర్శలకు వెళుతున్నారంటోంది టీడీపీ. రైతుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతుల పరామర్శలకు జగన్ చేస్తున్న పర్యటనల్లో సేమ్ సీన్లు రిపీట్ అవుతున్నాయి. మిర్చి ధరలు భారీగా పడిపోయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈ ఏడాది ఫిబ్రవరిలో గుంటూరు మార్కెట్ యార్డుకు జగన్ వెళ్లారు. మిర్చి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతులకు మంచి ధర వచ్చేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు మిర్చి ధరలపై కేంద్ర మంత్రులతో మాట్లాడి లేఖలు రాసిన తర్వాత జగన్ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అప్పట్లో టీడీపీ కౌంటర్ చేసింది. ఇప్పుడు పొగాకు ధరల విషయంలోనూ మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వెళ్లిన జగన్ పొగాకు ధరల సమస్యను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. పొగాకు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని జగన్ హెచ్చరించారు. మార్కెట్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. పొగాకు ధరలపై జగన్ విమర్శలకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించిన తర్వాత జగన్ పరామర్శలకు వెళ్తున్నారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొంటున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. ఫస్ట్ టైం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవసరం ఉంటే డబ్బులు ఖర్చైనా పర్వాలేదని నల్లబెల్లి సమస్యల్లో ఉంది, ధరలు రావడం లేదని 7 మార్కెట్ యార్డుల ద్వారా మార్క్ఫెడ్ ద్వారా కొనే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు కొంతమంది వెళ్ళి దాన్ని కావాలని దృష్టిలో పెడుతున్నారు. అవన్నీ మేము పట్టించుకోం. మాది రైతు ప్రభుత్వం, మా డ్యూటీ మేము న్యాయం చేస్తున్నామా లేదా. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పర్యటనలు వివాదాస్పదమవుతున్నాయి. గతంలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు వెళ్లడం పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇటు పొదిలి పర్యటనలోనూ వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్ల దాడికి దిగడంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. పొదిలి రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.